एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक की जानिब से लेटेस्ट टेक्नोलॉजी से अपना वेट कम करें। हमारे पास स्किन एंड पिंपल्स के लिए भी कई ट्रीटमेंट्स है, तो देर किस बात की। एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक से अभी रब्ता करें। हमारा एड्रेस है बिसाइड अग्रवाल स्वीट हाउस लेन, जेएन रोड, एबिट्स, हैदराबाद। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। हैदराबाद के हुसैन सागर झील में कश्तियों में आग लगने से एक नौजवान हुआ लापता, जिसका नाम अजय, उम्र 21 साल बताई जा रही है। भारत माता आरती के दौरान हुसैन सागर में पटाखे फटने के दौरान बोट्स फायर एक्सीडेंट के बाद लापता हो गया। खानदान वालों का दावा है कि अजय दोस्तों के साथ हुसैन सागर झील में एक कश्ती में सवार था। उसके तमाम दोस्त बाहिफाजत घर वापस आ गए हैं, लेकिन वो लापता है, घर वापस नहीं आया। उनका कहना है कि पुलिस के मुताबिक अजय किसी अस्पताल में दाखिल नहीं है। अजय के बारे में उनके अफराद खानदान काफ़ी परेशान है। ఫస్ట్ నాకేం చెప్పలేదండి, ఏడికి పోతున్నా ఏం చెప్పలేడు. అయితే బండి కావాలని అంటే మేము ఈసీఎల్ ఉంటే బండి కావాలి, నేను బయటికి పోయేది ఉందని అంటే మేము డబ్బును వచ్చినాం ఇద్దరం కలిసి. రాగానే వెళ్ళిండు అంతే. 8:30కేమో నేను ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ కాడున్నా వస్తా, లేట్ అవుతుందని అన్నాడు. లేట్ అవుతుంది అంటే 10:30కు ఫోన్ చేసిన, స్విచ్ ఆఫే వచ్చింది. 10:30, 11 గంటలకు, 1 గంటకు, 2:30కు తెలిసింది నాకు. వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఆయన ఫోన్ చేసిండు. ఫ్రెండ్స్ అన్నారు ఇట్లా బోట్లో పోయారట, పేలిపోయిందంట, 9కో 10కో అని అన్నారు. 9 గంటలకు, 10 గంటలకు. నాకు తెలియదు ఇక్కడికి వచ్చింది అసలే. మళ్ళీ ఇట్లనే ఎంతసేపు రాత్రి 1 గంట 2 గంటల నుంచి ఉన్నాం మేము ఇక్కడ. ఇంకెంతసేపు దేవులాడిపిస్తారు? అసలు వచ్చిన వాళ్ళు లేరు, దేవులాడిపించిన వాళ్ళు లేరు. మరి ఎట్లా? మరి మా పరిస్థితి ఏం కావాలి? ఇట్లనే కూర్చోవాలా? పిల్లగాడు మాకు ఎట్లా దొరకాలి? మేము ఎట్లా దేవులాడుకోవాలి? చెప్పాలి కదా మళ్ళీ. అలా ఏదన్నా నాగారం ఉంటుంది అంటే మా బాబు రాత్రి 7:30కి ఇంటి నుంచి వెళ్ళిండు. చెప్పలే, ఇటు వస్తున్నాను కూడా చెప్పలే. తర్వాత 8:30కి వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇట్లా ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా అని చెప్పిండు. సరే దప్పును వచ్చేసాయని చెప్పింది వాళ్ళ అమ్మ. ఇంకా తర్వాత ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ వచ్చేసింది. ఫోన్ ఏమైందో అర్థం కాదు. ఆమె ఫోన్ చేస్తాం, నేను ఇంట్లో అనుకుని రాత్రి 2:30కి అట్లా ఫోన్ చేసింది. మళ్ళీ నాకు చెప్తుంది ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, రాలేదని అంటే మేము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేసిన, వాళ్ళ నుంచి వాళ్ళ ఇట్లా ఫోన్ నెంబర్ నుంచి చూసినాము. చూస్తే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పారు. అంటే పడవలో రాత్రి 2:30కి వచ్చినాము. వచ్చి చూస్తే పోలీస్ స్టేషన్ పోయినాము. వాళ్ళు ఏమన్నారంటే హాస్పిటల్ నుంచి మాకు లిస్ట్ పేరు లేదు వాళ్ళది, ఇక్కడ చూసినాము ఇంకా దొరకలేదు, మళ్ళీ పొద్దుగా చూస్తామని చెప్పారు. ఇంతవరకు దొరకలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నామాట ఎంబడి, వాళ్ళు చెప్పారంట. ఏమని బోట్లు 2:30కి అట్లా వచ్చాము. చెప్తే వాళ్ళు హాస్పిటల్ నుంచి పేర్లు రాలేదు మాకు, ఆయన పేరు లేదనలా అని చెప్పారు వాళ్ళు. చెప్పు. అదే మా బాబు తప్పిండండి రాత్రి ఇక్కడ వచ్చి. ఇంతవరకు అజయ్ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏమి చర్యలు తీసుకోలేదు. ఏమి మంత్రి గారు మన కిషన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా ఏం స్పందించలేదండి. దీని గురించి స్పందించాలని కోరుకుంటున్నాను.